గుడ్ మార్నింగ్, నమస్తే ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలి, అందులోనే ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ చిన్న సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మన ప్రధాన వార్త కదా టుడే బిజినెస్ న్యూస్. ఈరోజు 4th జనవరి 2024. ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో ఫ్రీ లింక్ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ చాయిస్ బ్రోకింగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ ద్వారా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి సుమిత్ వాగిడి అజీ బిజినెస్ ఎక్స్పర్ట్ డైలీ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డిమాట్ అకౌంట్ చేసుకుని మాకు మరింత ఎంకరేజ్మెంట్ ఇస్తామని భావిస్తున్నాను. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇంకోటి, బై ఫండమెంటల్ షేర్స్ ఇన్ షిప్ మెథడ్ అని చెప్తున్నాను ప్రతిసారి కూడా. ఇప్పుడు మార్కెట్ అప్లో ఉన్నా కాబట్టి ఇప్పుడు షిప్ మెథడ్లో కొంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే తగ్గినా కానీ షిప్ మెథడ్లో ఇంకా ఉండి మన ప్రతి నెల ప్రతి వారం కానీ డబ్బులను బట్టి వీళ్ళని బట్టి కొంటే మనకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే 5 to 50% పెరిగినప్పుడు కూడా కనీసం 50% బాగా ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. షేర్ మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కంపల్సరీ చేసుకుంటే మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిటీ అడ్వైజర్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్స్ అడ్వైజర్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో నాకున్న అనుభవం ప్రకారం బెస్ట్ క్వాలిటీస్ టు సక్సెస్ ఇన్ షేర్ మార్కెట్ టు ఎర్న్ మోర్ మనీ. ఈ కింది లక్షణాలు ఎవరికైతే ఉంటారో వారికి తప్పక విజయం వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్ అనేది ఒక బిజినెస్, ప్రొఫెషనల్ బిజినెస్, మైండ్ గేమ్. ఇది గ్యాంబ్లింగ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పేషెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలి, డిసిప్లిన్ క్రమశిక్షణతో నాలెడ్జ్ గెయిన్ చేస్తుండాలి. ముఖ్యంగా నాలెడ్జ్ అనేది కంపల్సరీ. ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళే ఇక్కడ రాణించగలుగుతారు, డబ్బు సంపాదించగలుగుతారు. ఎవరో చెప్పాలని చేసి చేతులు కాచుకున్న తర్వాత స్టాక్ మార్కెట్ మీద మనము దాని మీద నిందించడం సరి కాదు. నాలెడ్జ్ చేసుకోవాలి. షేర్ కొన్నప్పుడు ఆ షేర్ ఎందుకు కొంటున్నాము, ఎప్పుడు కొంటున్నాము, ఎంత కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఇవన్నీ చూడాలి. మూడ్స్ చూడాలి. అప్పుడే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి నిపుణుల సాయంత్రం కానీ యూట్యూబ్స్ కానీ మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. కరేజ్తో ధైర్యంగా ఉండాలి. ఇది ఆసమాష విషయంగా డబ్బు పెడతాం కాబట్టి ధైర్యంగా ఉండాలి. లాంగ్ రన్లో ఉండాలి. లాంగ్ రన్ అంటే నా ఉద్దేశం ప్రకారం కనీసం ఒక షేర్ కొన్న తర్వాత 3 months నుంచి 3 years ఇస్తే కానీ మీకు ఆ షేర్లోని కదలికలు ఏంటి అని దాని స్వభావం ఏర్పడుతుంది. అప్పుడే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఓన్ మనీతో ఉండాలి, సొంత డబ్బుతో ఉండాలి. అప్పు చేసి చేయకూడదు. ఎందుకంటే అప్పు చేసి ఇస్తే ఇంట్రెస్ట్ పడుతుంది. అండ్ ఆ బాధతో షేర్ కూడా ఉందని అమ్మే అవకాశం ఉంటుంది. మీకు వీలైతే 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. చిన్న చిన్న మొత్తం చేసి లక్షలకు అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 100 రూపాయలతో కూడా ఎన్నో షేర్లు, మంచి షేర్లు వస్తుంటాయి. ప్రతి నెల 100 రూపాయలు పెట్టి కూడా కొద్దిగా చేసుకోవచ్చు. ఫస్ట్ షేర్ మార్కెట్లో పెట్టడం కన్నా ఫస్ట్ షేర్ మార్కెట్ మీద ఉన్న అవగాహన నేర్చుకోవాలి. దీనికి ఇప్పుడు మనకు చాలా అందుబాటులో మన వెబ్సైట్లు, మన యూట్యూబ్స్ కానీ రకరకాల ఛానల్స్ చాలా ఉన్నాయి. వాటిని చూడాలని ఉండాలి. ప్రతి అనుమానంతో చూడకూడదు. ఎవరినో కొందరు నమ్మాలి. అప్పుడే ఇందులో దిగాలి. అండ్ ఇక్కడ బిజినెస్ ఇండెక్స్ ఇస్తున్నాను. మేము బిజినెస్ ఇండెక్స్ కూడా షేర్ మార్కెట్కు చాలా దోహదపడుతుంది. ఈ బిజినెస్ ఇండెక్స్ ప్రకారము ఈరోజు మార్కెట్ ఎలా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా మన ప్రపంచంలో మన ఇండియన్ మార్కెట్ పాటు యుఎస్ఏ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్, సింగపూర్ మార్కెట్, ఈ 3 మార్కెట్లు మన ఇండియన్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి వీటి యొక్క విషయం కూడా చూడాలి. అప్పుడే మనకు అవగాహన అవుతుంది. మన యూఎస్ఏ మార్కెట్స్ మన ఇండియన్ టైం ప్రకారం రాత్రి 7:30కి 7 o'clock స్టార్ట్ అయ్యి 1:30 క్లోజ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ మధ్యాహ్నం 12:30కి స్టార్ట్ అయ్యి 10:30కి 10 o'clock క్లోజ్ అవుతుంది. అట్లా సింగపూర్ ఉదయం 6:30కి స్టార్ట్ అయ్యి సాయంత్రం 4:30కి క్లోజ్ అవుతుంది. ఈ 3 యొక్క ఎక్స్చేంజ్ల యొక్క ప్రభావం మనపై ఉంటుంది కాబట్టి వాటిని మనం చూడాలి. సో వాటిని గుర్తించండి. సో ఇవి ఆల్మోస్ట్ ఇక్కడ డౌన్ ఉన్నాయి. కొద్దిగా టైం లేక ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ మొత్తానికి ఇంటర్నేషనల్గా డౌన్ ఉన్నాయి. అది గుర్తించండి. ఇప్పుడు సింగపూర్ నిఫ్టీ 20% లాభాలు నడుస్తుంది. అది గుర్తించండి. నేను ఫారినర్స్ అండ్ మన వీళ్ళు ఇద్దరు సెల్ చేస్తారు. 666, 863 మన ఫారినర్స్ మ్యూచువల్ ఫండ్స్. నిఫ్టీ 149 తగ్గి 21,570 క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 57 తగ్గి 47,700 క్లోజ్ అయింది. సెనెక్స్ 536 తగ్గి 71,350 క్లోజ్ అయింది. ఒక మిడ్ క్యాప్ మాత్రం 139 పెరిగి 46,520 దగ్గర క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ కూడా 1 పాయింట్ తగ్గి 15,189 తగ్గింది. అండ్ ఇండెక్స్ కూడా తగ్గింది. ఇండెక్స్ మీకు చెప్పాను, ఇండెక్స్ తగ్గుతుంటే మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు మన 15, 16 దాకా దాటింది. ఇప్పుడు 48 తగ్గి 14.10 ఉంది. అట్లనే మన పీసీఆర్ కాల్ రేషియో కూడా, కాల్ పుట్ రేషియో కూడా తక్కువ, 1% తక్కువ ఉంటే మార్కెట్కు డోకలే అని చెప్తుంటారు. అంటే ఇక్కడ పుట్టు తక్కువ కొన్నారు కాబట్టి మార్కెట్ పడదన్నారు. సో నిన్న 0.92 ఉంటే ఇప్పుడు ఈరోజు
0.77 ఉంది. సో మార్కెట్కు కొద్దిగా ఇది మంచి అనుకూల అంశం. ఇక్కడ సోర్స్ ఆఫ్ డేటా ఇక్కడ మన ప్రధాన 15 పత్రికల నుంచి మన బిజినెస్ సంబంధించిన వార్తలు, ఇంపార్టెంట్ వార్తలు ఇక్కడ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా దీని యొక్క డేటా స్క్రీనర్ వెబ్సైట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక 4 ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ మార్కెట్, ఆ షేర్ యొక్క కరెంట్ మార్కెట్, ఆ షేరు ఆ ఇయర్ హైయెస్ట్ ఎంత పోయింది, ఆ షేర్ ఆ కంపెనీ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ ఎంత సంపాదించింది, దాని క్యాపిటల్. ఈ చిన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మీకు మంచి అవగాహన వస్తుంది. ఆ కంపెనీ వీక్నెస్ ఆ స్ట్రాంగ్ అని పడుతుంది. ఎప్పుడైతే ఆ కంపెనీ క్యాపిటల్ కన్నా ఎక్కువ ఎంత సంపాదిస్తుందో అది ఫండమెంటల్ కంపెనీ అనుకోవచ్చు. సో దీనికి మీకు అవగాహన కూడా ఇది అవుతుంది. ఈనాడులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర హౌస్ లోన్స్లో రేట్స్ కట్ చేసి ప్రాసెసింగ్ ఫీజు నిల్లని చెప్పింది. ఈ వార్త నిన్న కూడా వచ్చింది, నిన్న కూడా పెరిగింది. నిన్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దాని యొక్క డిపాజిట్ పెరిగింది. సో ప్రాసెసింగ్ ఫీజు అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ హౌసింగ్ లోన్ కట్టి మూలంగా చాలామంది బ్యాంకు లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు వాళ్ళ మీద వడ్డీ వచ్చేది, దీనికి లాభం అవుతుంది. కాబట్టి మంచి లాభం ఫ్యూచర్లో వస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చాలా రోజు రికమెండ్ చేసినాము. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన చెందకుండా యావరేజ్ చేసుకోవాలని ఓపిక బట్టి ఉంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రేట్ నుంచి కూడా త్వరలో డబుల్ అయ్యే అవకాశం ఉంది. బట్ టైం అనేది మనం కేటాయించాలి. ఈ రేటు ఇప్పుడు కరెంట్ మార్కెట్ 47, ఇది 52 హైయెస్ట్. దీని యొక్క క్యాపిటల్ లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ 3,421 crores అండ్ క్యాపిటల్ 7,081 crores. ఆల్మోస్ట్ క్యాపిటల్ కన్నా 50%లో వస్తుంది. ఎప్పుడైతే 7,081 కన్నా ఇంకా ఎక్కువ సంపాదిస్తుందో బ్యాంకు ఇంకా మంచి దశలో పోతుంది. ముందు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంకును మన గవర్నమెంట్ బ్యాంకు తక్కువ రేటు ఉంది అక్యుమిలేట్ చేయడం అనేది నా ఆలోచన. అండ్ సాక్షి ఇటువంటి వార్తలు. ఆంధ్రజ్యోతిలో మోల్టెక్ కొత్త యూనిట్ ప్రారంభం, హర్యానాలో 35 కోట్లు పెట్టి స్టార్ట్ చేసినట్టు అవుతుంది. ఈ గ్రాసింగ్ ఇండస్ట్రీ కావాల్సిన ప్యాకింగ్ మెటీరియల్ సప్లై చేయడానికి ఉంది. సో ఇది 930 ఉంది రేటు. అండ్ ఒక లాస్ట్ ఇయర్ హైయెస్ట్ 1,123, 74 crores దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 17 crores దీని యొక్క ప్రాఫిట్. 17 crores అంటే ఆల్మోస్ట్ దీనికి 4-5 ఎక్కువ సంపాదిస్తుంది. కాబట్టి మంచి కంపెనీగా మనం పరిగణించవచ్చు. బట్ ఇది కొద్దిగా స్లో మూవ్గా అవుతుంది, అది గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం బజాజ్ ఆటోకు బోర్డు మీటింగ్ బైబ్యాక్ అని వార్త వచ్చింది 8th జనవరికి. సో దీని మూలంగా నేను షేర్గా పెరిగింది. సో ఎప్పుడైనా బైబ్యాక్ చేస్తుందంటే కంపెనీ ఫండమెంటల్ బాగుంటేనే బైబ్యాక్ చేస్తుంది. ఇబ్బంది ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రేటు ఎక్కువ ఉన్నా కానీ కొద్ది దూరంతో రేటు తగ్గుతుంది. కాబట్టి ఈ వార్తను దృష్టిలో పెట్టుకొని దీన్ని అక్యుమిలేట్ చేసుకుంటే మంచిది. ఫండమెంటల్ కంపెనీ 6,960 కరెంట్ రేటు, 7,060 హైయెస్ట్, 6,842 crores దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్, 283 crores దీని యొక్క క్యాపిటల్. సో క్యాపిటల్ కానీ ఎన్నో రేటు అంటే 30 times కానీ ఎక్కువ సంపాదించింది. కాబట్టి ఫండమెంటల్ కంపెనీగా మనం పరిగణిస్తాము. ఇలాంటి షేరు తగ్గినప్పుడు తీసుకొని మరి పెరిగినప్పుడు అమ్ముకుంటే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో నష్టపోయే అవకాశం ఉండదు. ఇది నిఫ్టీ కంపెనీ. ఇంకోటి సిఎంఎస్ఓ ఇన్ఫోసిస్టమ్ కూడా మళ్ళీ వార్తలు వచ్చింది. ఈ షేర్ కూడా చాలా రోజు పెరుగు తగ్గుతుంది. 9% గ్రోత్ అనేది. ఇది మన ఇండియాలో ఉన్న ఏటీఎంస్కు మన క్యాష్ను సరఫరా చేస్తుంది. ఈ వన్ ఆఫ్ ది మంచి కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు. 380 దీని కరెంట్ మార్కెట్, 421 హైయెస్ట్, 291 crores దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 157 crores దీని యొక్క క్యాపిటల్ కన్నా ఆల్మోస్ట్ ఎక్కువ 100% కంటే ఎక్కువ సంపాదించింది. కాబట్టి మంచి కంపెనీగా మనం నమ్మచ్చు, అది గుర్తించండి. లైవ్ మింట్ ప్రకారం టాటా స్టీల్ ఇచ్చారు. టాటా స్టీల్ మంచి ఫండమెంటల్ కంపెనీ, నిఫ్టీ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సింది. ముందు మెటల్కు రంగంలో చాలా అభివృద్ధి డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్నది. ఈ షేర్ కూడా చాలా పెరిగింది కూడా. కానీ ఇది కూడా ఇప్పుడు తీసుకొని అక్యుమిలేట్ చేసుకోవచ్చు. తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు 135 కరెంట్ మార్కెట్, 142 హైయెస్ట్, 61 crores లాస్ట్ ఇయర్ ప్రాఫిట్. క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంది, అది గమనించండి. అండ్ అంటే ఇంత క్యాపిటల్ ఎక్కువ ఉన్నా ప్రాఫిట్ తక్కువ ఉంది. ఫ్యూచర్లో లాంగ్ రన్లో ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. 1,220 crores. బట్ టాటా గ్రూప్ కాబట్టి బ్రాండెడ్ ప్రేమ్లో ఈ కంపెనీ నడుస్తుంది. సో దీనికి ఫ్యూచర్లో మంచి డిమాండ్ ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. బిజినెస్ లైన్ ప్రకారం వేదాంత అల్యూమినియంకు అవుట్పుట్ 6% పెడుతుంది. మెటల్లో వేదాంత కూడా ఒక మంచి కంపెనీ, మంచి డివిడెండ్ ఇచ్చింది. మొన్ననే ప్రతి షేర్కు 11 rupees ఇచ్చి క్లోజ్ అయింది. అండ్ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు 264 కరెంట్ మార్కెట్, 341 హైయెస్ట్, 4,961 crores దీని యొక్క లాస్ట్ ప్రాఫిట్, 370 crores దీని యొక్క క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు వస్తుంది. బట్ ఈ మధ్యలో కొద్దిగా దీని యొక్క డెట్స్ ఎక్కువ మూలంగా ఇది కొద్దిగా తగ్గుతుంది. బట్ దీనికి చైర్మన్ అనిల్ అగ్రవాల్ అంటూ దీన్ని ఏదో రకంగా మళ్ళీ ఒక
పాత రూపాన్ని తీసుకురావచ్చు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షేర్ కూడా తగ్గినప్పుడు కంపల్సరీ అక్యుములేట్ చేసుకోవాలి. ఏ షేర్ అయినా ఫండమెంటల్ తగ్గినప్పుడు తీసుకునే స్థితిలో ఉండాలి. మీకు ప్రతిసారి ఇంతకుముందు చెప్పాను, మనం ఒక షేర్ మార్కెట్ దిగేటప్పుడు కనీసం ₹100 అంటే 100%లో 50% పెట్టే షేర్స్ కొని మిగతా పిలిచిపెట్టు అవి తగ్గినప్పుడు తీసుకోవడానికి అటు ఉంచుకోవాలి. మొత్తం ఏకంగా ఒకటేసారి కొనేస్తే అవి పెరగకపోతే మనకు ఇబ్బంది పడే అవసరం వస్తుంది. సో అది షేర్ మార్కెట్లో ఉన్న రహస్యం. బ్రోకర్ కాకుండా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చాడు. బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మీకు చాలాసార్లు చెప్పాము. అన్ని బ్యాంకులు, మన గవర్నమెంట్ బ్యాంకులలో ఎస్బీఐ అండ్ బరోడా బ్యాంకు తర్వాత ఈ బ్యాంక్ కూడా మంచి బ్యాంకు, తక్కువ రేట్లో ఉంది. ఇప్పుడు దీని ఫ్యూచర్ కోసం దీన్ని తీసుకుంటే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. 160 దీని యొక్క కరెంట్ మార్కెట్, 121 హైయెస్ట్, 5386 దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 4104 crores దీని యొక్క క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తుంది కాబట్టి గవర్నమెంట్ బ్యాంక్ కాబట్టి ఈ షేర్ని కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. అది గుర్తించండి. అకౌంట్ స్టేట్ ప్రకారం ఓఎన్జీసీకి మన 7 గ్యాస్ బ్లాక్స్లో విన్నట్ అవుతుంది. గవర్నమెంట్ కంపెనీ ఆల్మోస్ట్ హైయెస్ట్ రీచ్ అయింది. ఇది కూడా తగ్గినప్పుడు తీసుకొని షేర్ 208 దీని కరెంట్ మార్కెట్, 212 హైయెస్ట్, 47,700 crores దీని యొక్క లాస్ట్ ఇయర్ ప్రాఫిట్, 6,290 crores. క్యాపిటల్ కన్నా ఎన్నో రేట్లు ఎక్కువ సంపాదించింది ఫండమెంటల్ కంపెనీ, డివిడెండ్ పేయింగ్ కంపెనీ. ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకోవడం, పెరిగిన పంపుకోవడం చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో నిఫ్టీలో 50 షేర్లు ఉంటాయి. మిగతా షేర్ల గురించి మనం పట్టించుకోకుండా కనీసం 50 షేర్లను కూడా తగ్గినప్పుడు కొన్ని, పెరిగినప్పుడు అమ్ముకుంటూ పోతే మీకు ప్రతి నెల డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అది గుర్తించండి. స్టాకేజ్ ప్రకారము ఆర్ఎస్సి ఎంఓఐ పెట్టుకుని 60 నెలలతో సుమారు 35,000 crores ఇన్ఫ్రా ఫైనాన్స్ ఇవ్వబోతుంది 60 నెలలకు. సో దీని మూలంగా 60 నెలలకు ఇన్కమ్ అండ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఆర్ఈసీ కూడా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 2 కంపెనీలు మంచిదే. ఆర్ఈసీ అయితే చూడంగా 3-4 ఇంతలైంది, అది గుర్తుపెట్టుకోండి. సో నా ప్రకారం ఇప్పుడు 60 నెలలు మంచి రేట్లో ఉంది. ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. 60 నెలలు ప్రతిసారి కూడా ఏదో వార్తలో వస్తుంది. 185 కరెంట్ మార్కెట్, 118 హైయెస్ట్కి దగ్గర ఉంది, అది గుర్తించండి. 1,417 crores లాస్ట్ ఇయర్ ప్రైవేట్, 2,085 crores దీని యొక్క క్యాపిటల్ కన్నా కొద్దిగా తక్కువ సంపాదిస్తుంది. కాబట్టి ఇంకా ముందు రాజులో క్యాపిటల్ కన్నా ఎక్కువ సంపాదిస్తే దీని రేట్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. మనీ కరెంట్ ప్రకారం జియో ఫైనాన్షియల్, మన బ్లాక్ రాక్, ఐబిరాస్ కూడా కలిపి మ్యూచువల్ ఫండ్ కోసం లైసెన్స్ పెట్టినట్టు వార్త వచ్చింది. జియో ఫైనాన్షియల్ ఇప్పుడే మీకు తెలుసు. ఎవరైతే రిలయన్స్ షేర్ చాలా పెద్ద షేరు, మంచి షేర్ అని ఎవరైతే అనుకుంటారో రేటు ఎక్కువ ఉన్నప్పుడు జియో ఫైనాన్షియల్ షేర్ను కొనుక్కుంటే రియల్కి సంబంధించింది కాబట్టి ఫ్యూచర్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు ఒకటేమో తక్కువ రేట్లో ఉంది అండ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కోసం కూడా పోతుంది. కాబట్టి ఈ ఫ్యూచర్లో ఈ షేర్ పెరుగుతుంది రిలయన్స్ బ్రాండ్ను బట్టి. 234 కరెంట్ మార్కెట్, 270 హైయెస్ట్, 25 crores లాస్ట్ ఇయర్ ప్రాఫిట్. ఇప్పుడు ఇంకా ప్రాఫిట్ ఇంకా ఆపరేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి తక్కువ ఉంది. అండ్ 6,350 crores దీని యొక్క క్యాపిటల్. అండ్ 6% షేర్ రిలయన్స్లో ఉంది కాబట్టి రిలయన్స్ షేర్ పోయినప్పుడు కూడా దాని ఇన్కమ్ దీనికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రిలయన్స్ షేర్ ఎక్కువ ఉంది, పెద్ద అమౌంట్లో ఉంది అన్న వాళ్ళు జియో ఫైనాన్స్కి పోవచ్చు. ఫ్యూచర్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది గమనించండి. అదాని పోర్ట్స్కు సుమారు 5,000 కోట్ల ఫండ్స్ రేజ్ చేయబోతూ వస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పాను, అదాని గ్రూప్లో అదాని పవర్, అదాని పోర్ట్స్ నా ప్రకారం 2 మంచి కంపెనీలు. ఈ 2 షేర్లు తగ్గినప్పుడు తీసుకోవాల్సిన షేరు 1,094 కరెంట్ మార్కెట్, 1,144 హైయెస్ట్, అండ్ 7,910 crores లాస్ట్ ప్రైవేట్, 432 crores దీని క్యాపిటల్. అండ్ చెంబర్ ప్యాటర్స్కు బైబ్యాక్ అని ఒక వార్త వచ్చింది, మంచి కంపెనీ. 387 కరెంట్ మార్కెట్, 388 హైయెస్ట్, 1,137 crores లాస్ట్ ప్రాఫిట్, 416 crores దీని క్యాపిటల్, అది గుర్తించండి. అండ్ జనరల్ న్యూస్ ఈరోజు ఏమి లేదు. బోనస్ అండ్ స్పిట్ ఇక్కడ ఇచ్చాము, వీటిని చూడండి. సో టైం మూలంగా తొందరగా ముంచాల్సి వస్తుంది. అండ్ బ్యాన్లో ఈరోజు 6 షేర్ ఎవరిని గమనించండి. ఇవి నిన్న మనం ఇచ్చిన షేర్ల యొక్క పెరిగిన షేర్లు ఆల్మోస్ట్ గ్రీన్లో ఉంటే పెరిగినట్టు అండ్ రెడ్లో కొద్దిగా తగ్గినట్టు, వాటి కొంచెం ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీస్ పెరిగాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ మన ఫండమెంటల్ కంపెనీస్ పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గమనించండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఫర్ మోర్ సపోర్ట్. వార్త గురించే ముందు వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.